నమస్తే అండి. మన తెలుగు ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. ఇంగ్లీష్‌ని చక్కగా, సింపుల్‌గా, ఈజీగా నేర్చుకోవాలనేటటువంటి మీ యొక్క ఉత్సాహానికి నేను అభినందిస్తున్నాను. మీ అందరూ చక్కగా నా వీడియో సెషన్స్ అన్నీ వాచ్ చేస్తున్నారు. మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ కూడా కామెంట్ బాక్స్‌లో నాకు షేర్ చేస్తున్నారు. ఐయామ్ వెరీ, వెరీ థాంక్‌ఫుల్ టు యూ ఆల్. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ subscribe my channel and to please leave your valuable comments in the comment box and to share my channel to other friends, other Telugu friends also, to learn simple English. ఓకే, ఈ సెషన్లో మనము ఒక వర్బ్ని తీసుకొని ఆ వర్బ్ని ఎంత చక్కగా యూస్ చేయగలమో మీరు యూస్ చేస్తున్నారు కూడా. మీకు ఆ వర్బ్ గురించి తెలుసు, అది లుక్ ఎట్. లుక్ ఎట్ లుక్ ఎట్ అంటే మనము మీనింగ్ ఎలా యూస్ చేస్తామంటే, మనం ఏదైనా ఒక విషయాన్ని కానీ ఒక వస్తువుని కానీ చూస్తున్నప్పుడు మనము లుక్ ఎట్ అనేటటువంటి ఫ్రేజ్ని వాడతాము. ఫ్రేజ్ మీన్స్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. ఇన్ దిస్ ఫ్రేజ్ వీ హ్యావ్ లుక్ అండ్ ఎట్. ఇది ఒక ఫ్రేజ్గా మనం తీసుకుంటున్నాము, ఇంగ్లీష్ ఫ్రేజ్. లుక్ ఎట్, యు ఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్, యు ఆర్ లుకింగ్ ఎట్ ఏ పిక్చర్, యు ఆర్ లుకింగ్ ఎట్ ఏ ఫోటో. హీ ఈస్ లుకింగ్ ఎట్ ద గార్డెన్ అండ్ షీ ఈస్ లుకింగ్ ఎట్ ద శారీస్. ఆమె శారీస్ని చూస్తున్నది. ఓకే, షీ ఈజ్ లుకింగ్ ఎట్ ద డ్రెస్సెస్. హీ ఈజ్ లుకింగ్ ఎట్ ద పార్క్. అతను పార్క్ని చూస్తున్నారు. అతను హీఈస్ లుకింగ్ ఎట్ ద గార్డెన్స్. ఆయన గార్డెన్ వైపు చూస్తున్నారు. ఓకే, అండ్ యు ఆర్ లుకింగ్ ఎట్ ద ఫోటోస్ ఇన్ ద గ్యాలరీ ఆఫ్ యువర్ మొబైల్. మీరు మీ ఫోన్ గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ని చూస్తున్నారు. యూ వెంట్ టు ఎగ్జిబిషన్, మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళారు. యు ఆర్ వాచింగ్ పెయింటింగ్స్ దేర్. So here you are looking at the paintings. You are looking at the paintings. He is looking at the garden. She is looking at the dresses. And you are looking at the photos in your mobile gallery. And you are looking at your friends. Like that, look at అనేటటువంటిది మనము ఒక విషయాన్ని కానీ ఒక వస్తువుని కానీ ఒక ప్రదేశాన్ని కానీ మనం చూస్తున్న విషయంలో సందర్భంలో యూస్ చేస్తాము. లుక్ అట్. ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ వర్బ్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ కామన్లీ యూస్డ్ వర్బ్. కామన్లీ యూస్డ్ వర్బ్ని మనము ఎప్పుడు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుండాలి. ఎందుకంటే మనకి చాలా అవసరాలు చక్కగా ఫుల్ఫిల్ అవుతాయి. మనము మన యూసేజ్ని చక్కగా ప్రాక్టీస్ చేయగలుగుతాము. ఇప్పుడు మనకు ఇంకొక ఎగ్జాంపుల్ని మనం తీసుకుందామండి. ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో మదర్ ఒక ఫోన్ కొనుక్కోవాలని అనుకుంది. షీ వాంట్స్ టు బై ఎ ఫోన్ సో దట్ షీ వాంట్స్ టు సేవ్ ద మనీ ఆఫ్ హర్ ఫ్యామిలీ. It means she wants to save some amount this month, so that she wants to cut short family budget. She wants to save vegetables expenses. She wants to save fruits expenses. She wants to save electricity expenses. లైక్ దట్ ఆమె చక్కగా వాళ్ళ డబ్బు సేవ్ చేయటం గురించి ఆమె వెజిటబుల్స్, ఫ్రూట్స్ కొనేటటువంటి ఎక్స్పెండిచర్ని కొంచెం తగ్గించుకొని డబ్బు సేవ్ చేయాలనుకున్నారు. అంటే మరి ఖరీదైనవి కొనుక్కోకుండా లోకల్ అవైలబుల్ ఫ్రూట్స్ కొనుక్కోవాలని అనుకుంటున్నారు. షీ వాంట్స్ టు బై లోకలీ అవైలబుల్ ఫ్రూట్స్ సో దట్ షీ కుడ్ సేవ్ సమ్ మనీ. సో దట్ షీ వాంట్స్ టు బై ఏ మొబైల్ ఫోన్ నెక్స్ట్ మంత్. సో దట్ మనం ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మదర్ ఈజ్ లుకింగ్ అట్ ద వేస్ టు సేవ్ ద మనీ. మదర్ తను పరిశీలన చేస్తున్నారు. ఏమిటి పరిశీలన చేస్తున్నారు? మనీని సేవ్ చేసేటటువంటి విధానాలని పరిశీలన చేస్తున్నారనమాట. సో మనము ఈ కాంటెక్స్లో ఈ రకంగా లుక్ ఎట్ని ఉపయోగించవచ్చు. మొదటి కాంటెక్స్లో ఎలా ఉపయోగించాము? చూడటము, సింపుల్గా చూడటము. యు ఆర్ లుకింగ్ ఎట్ ఎగ్జిబిట్స్ ఇన్ ద ఎగ్జిబిషన్. You are looking at the paintings in the exhibition. He is looking at the park. He is looking at a garden. And she is looking at a picture. Like that, చూస్తున్నారు, చూడడము అనేటటువంటి మీనింగ్లో మనము లుక్ ఎట్ని యూస్ చేసాము. మనము రెండో భాగంలో మదర్ ఈజ్ లుకింగ్ ఎట్ ద వేస్ టు సేవ్ మనీ, టు బై మొబైల్ ఫోన్ నెక్స్ట్ మంత్. మనం ఇంకొక ఎగ్జాంపుల్ని కూడా ఇక్కడ తీసుకుందాము. అదేంటంటే ఒక కాలేజ్ ఉంది. కాలేజ్ మేనేజ్మెంట్, కాలేజ్ పీపుల్ దే వాంట్ టు బై న్యూ బస్సెస్. కొన్ని క్రొత్త బస్సెస్ కొనుక్కోవాలనుకుంటున్నారు. సో కాలేజ్ మేనేజ్మెంట్ ఈజ్ లుకింగ్ అట్ ద వేస్ టు బై న్యూ బస్సెస్. So how easily they could cut short their expenditure so that they could buy new buses next month.
వాళ్ళు క్రొత్త బసెస్ నెక్స్ట్ మంత్ ఎలా కొనుక్కోవాలో అనే దానికి ఎక్స్‌పెండిచర్ ఎలా కట్ షార్ట్ చేయాలో వాళ్ళు పరిశీలన చేస్తున్నారనమాట ఇక్కడ. ఇక్కడ మదర్ పరిశీలన చేస్తున్నారు. ఫ్యామిలీ ఎక్స్‌పెన్సెస్‌ని తగ్గించటానికి. మదర్ ఈజ్ లుకింగ్ ఎట్ ద వేస్ టు సేవ్ ద మనీ. సో ఏ రకంగా ఫ్యామిలీ బడ్జెట్ని తగ్గించాలనేది పరిశీలన చేస్తున్నారు. ఇక్కడ చూడడం అనే మీనింగ్ని మనం తీసుకోము ఈ యూసేజ్లో. కాలేజ్ పీపుల్ వాళ్ళు బస్సెస్ కొనాలనుకున్నారు, కాబట్టి వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. దే ఆర్ లుకింగ్ అట్ ద సొల్యూషన్స్ టు బై న్యూ బస్సెస్ నెక్స్ట్ మంత్. సో వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. అదేవిధంగా ఆమ్, మీ బ్రదర్ ఉన్నారు, ఆయన హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్నారు. సో హీ ఈజ్ లుకింగ్ ఎట్ ద సొల్యూషన్స్ ఆర్ హీ ఈజ్ లుకింగ్ ఎట్ ద వేస్ ఆఫ్ గెటింగ్ అడ్మిషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో తను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి అతను ఏ పద్ధతుల్లో వెళ్ళాలి? కుడ్ హీ అప్లై టు అదర్ యూనివర్సిటీస్ or could he apply to the same university? So he is looking at the methods, he is looking at the channels, how he could go for higher education. సో ఇక్కడ మనము రెండు మీనింగ్స్లో లుక్ ఎట్ అనేటటువంటి వర్బల్ ఫ్రేజ్ని మనం డిస్కస్ చేసుకుని ఉన్నాము. సో దట్ మీరందరూ కూడా చక్కగా ఈ లుక్ ఎట్ని మొదటి మీనింగ్లో, దట్ ఈజ్ చూడడము అనే మీనింగ్లో, రెండవ మీనింగ్లో పరిశీలన చెయ్యడము అనే మీనింగ్లో, ఈ రెండు మీనింగ్స్లోనూ కూడా మీరు యూసేజ్ని మీ డైలీ ఇంగ్లీష్లో యూజ్ చేసి చక్కగా సక్సెస్ పొందుతారని నేను మీ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్.